ప్రభుత్వం సంవత్సరం పరిపాలన తీరు గురించి ఏం చెప్తారు మీరు చెప్పండి? రోడ్లు అవి బాగానే ఉన్నాయి. పొలం మీద పనులు బాగానే చేశారు. ఇక అంతవరకే. ఉమ్. మరి రైతుల పరిస్థితి ఎలా ఉంది ఈయన వచ్చిన తర్వాత? రైతుల పరిస్థితి బాగానే ఉంది. అంత ప్రాబ్లం ఏం లేదు ఎవరికి. అంటే చెప్పిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నారా? హామీలు అంటే ఆయన ఇచ్చిన 6 హామీల్లో రైతులకు ఇవ్వాల్సింది మాత్రం ఇంతవరకు ఇవ్వలేదు. అది దాని మీద గొడవ చేస్తున్నారు. ఇప్పుడు రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 14.5 ఏమో ఇచ్చినట్టున్నారు కదండి. ఇచ్చారుగా. ఈయన వచ్చిన తర్వాత ఏకంగా 20,000 ఇస్తానన్నారు. సాధ్యమయ్యే పనేనంటారా? 20,000 అంటే మోదీతో కలుపుకొని కదా చెప్తుంది. ఆయన ఎంత ఇస్తున్నాడు, ఈయన ఎంత ఇస్తున్నాడు, అలా చెప్పారు కదా. మరి ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నారండి? మాకెవరు లేదు. అంటే మరి 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి 1,500 అని చెప్పారు. ఇంకా దాని ప్రస్తావన ఏమైంది? ఇంతవరకు ఏం చేయలేదు కదా. చేశారు అది. ఉచిత బస్సు ఉంది చూసారండి. ఉచిత బస్సులు అమలు అయ్యాయి మరి ఆంధ్ర రాష్ట్రంలో? కాలేదుగా ఇంతవరకు. చేస్తాడంటారు మరి? చేస్తానని చెప్తున్నాడు. మరి ఎమ్మటే చేస్తా అన్నారు, ఇంతవరకు చేయలే. ఇంకా నిరుద్యోగ వృత్తి అన్నారు, అది ఇవ్వలేదు ఇంతవరకు. అది ఇవ్వలేదు. గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఉచితంగా ఇస్తామన్నారు ఇంటికి. అవి కొంతమందికి పడుతున్నాయి కానీ ఇంకా చాలామంది మాకు పట్టడం లేదని కంప్లైంట్ చేస్తున్నారు. ఏంటంటారండి మరి ఇప్పుడు ఈయన చెప్పిన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలైనట్టే అనిపించట్లేదు ఇంకా? చెప్పిన హామీల్లో మరి ఎన్ని 2 మాత్రం చేసినట్టున్నాడు, మిగిలినవి అట్లానే ఉన్నాయి. మరి 50 సంవత్సరాల వాళ్ళకి ఫింక్షన్ అన్నారు, అది కూడా మరి ఎంతవరకు ఇచ్చారో ఇప్పుడు మేము ఆ లైన్లో లేవు. మరి మాకు అలాంటివి లేదు. మరి కరెంటు బిల్లుల పరిస్థితి ఏంటంటారండి? కరెంటు బిల్లు అయితే కొంచెం ఎక్కువ వస్తున్నాయి. అదైతే పెద్దగా బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తాను తమ్ముళ్ళు అని చెప్పారు కదా. ఏంటి అసలు బెల్ట్ షాపులు ఇప్పుడు నిజంగానే బెల్ట్ షాపులు ఎక్కడా కూడా లేవా? బెల్ట్ షాపులు అయితే ఇప్పుడు లైసెన్సులే ఎక్కువ మందికి ఇచ్చారు కదా, అందరూ పెట్టుకున్నారు. అది వరకే 2 ఉండేవి, ఇప్పుడు 4 అయిపోయినాయి ఇక్కడ. ఏదైనా కొంచెం పబ్లిక్కి కొంచెం ఇబ్బందికరంగానే ఉందంటారా? ఇబ్బంది ఏం లేదు, తాగే వాళ్ళకి బాగానే ఉంది. అంటే ఓవరాల్ కూటమి ప్రభుత్వం వల్ల వాళ్ళు చెప్పిన హామీలన్నీ నిలబెట్టుకున్నారంటారా? హామీలు అయితే ఇంతవరకే కొన్ని అమలు కాలేదు. అది చెప్తే రైతు భరోసా ఒకటి, ఇంకా కొన్ని చెప్తాం కదా. పరిస్థితి అయితే అలా ఉందంటారు ఇప్పటికైతే? పరిస్థితి అయితే బాగానే, కొన్ని అయితే చేశారు. ఇప్పుడు రోడ్లు చేశారు, పొలం మీద పనులు చేశారు, కాలువలు అయ్యి అది బాగా తీపించారు, వెడల్పు చూపించారు. అలాంటివి కొన్ని జరిగినాయి.